హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ త్రినీ బ్లాగ్స్ అండ్ టిప్స్. ఈరోజైతే మేము సురేంద్రపూర్ అయితే వచ్చేసామండి. మార్నింగ్ 9 అయింది. ముందు రోజు నైటు స్వర్ణగిరి అండ్ యాదగిరి గుట్ట చూసుకొని నైట్ యాదగిరి గుట్టలోనే స్టే చేసాము. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి మంచిగా టిఫిన్ కూడా తినేసి బై 9 o'clock అంతా ఇక్కడికైతే వచ్చేసాము. ఇక్కడైతే 9 to 5 అండి విజిటింగ్ టైమ్స్ అయితే. దర్శనం అని కాదు, చూడడానికి అయితే చాలా టైం అయితే పడుతుందంట, ఒక 5 hours వరకు. అందుకే మేమైతే మార్నింగే వచ్చాము. మార్నింగ్ వస్తే కొంచెం ఎక్కువ టైం అయినా పర్లేదు కదా, అండ్ ఈవినింగ్ లోపు మేమైతే ఇంటికి కూడా వెళ్ళిపోవాలి. ఇక్కడ మనకి ఎంట్రన్స్లోనే ఆంజనేయ స్వామి అండ్ శివుడు కూడా ఉన్నారండి. ఒకవైపు ఆంజనేయ స్వామి అండ్ ఒకవైపు శివుడు. ఇది అయితే ఎంట్రన్స్, అంటే మెయిన్ ఎంట్రన్స్ లోపలికి వెళ్ళేది. పార్కింగ్ ప్లేస్ కూడా చాలా పెద్దగానే ఉంది. మేము వెళ్ళిన రోజు అయితే సండే కావడంతో అక్కడికి అందరు పిక్నిక్ లాగా వచ్చారండి. అంటే వంటలు అవి చేసుకొని ఫ్యామిలీస్తో అయితే వచ్చి అక్కడ చెట్ల కింద అయితే మంచిగా కూర్చున్నారు. మేమైతే చూసాము, కానీ ఇక మేమైతే అలా ఫ్యామిలీతో వెళ్ళలేదు కదా. ఫ్యామిలీ అంటే ఇంకెక్కువ మేము నలుగురం కాకుండా మా అత్తయ్య వాళ్ళు, మా అమ్మ వాళ్ళు, అలా అందరం కలిసి వెళ్తే అయితే ఇంకా బాగుండేది. నెక్స్ట్ టైం వాళ్ళతో కూడా వెళ్ళాలి ఖచ్చితంగా. ఇక్కడైతే మేమైతే మామూలుగా చిన్న ఫ్యామిలీ ఫోటో అయితే దిగాము అక్కడ ఆంజనేయ స్వామి ముందు. దిగిన తర్వాత ఎంట్రన్స్కి అయితే పర్ పర్సన్ 350 rupees మేము మా ఇద్దరికి తీసుకున్నాము. మా బాబు వాళ్ళకైతే హైట్ చెక్ చేశారు, అవసరం లేదని అయితే చెప్పారు. మనకి ఇక్కడ ఎంటర్ అవుతూనే మహాభారతం గురించి చెప్పారండి. మంచిగా చెప్పారు మహాభారతం గురించి, పిన్ టు పిన్. మనం డైరెక్ట్గా చదివిన దానికంటే ఇలా ఒక్కసారి చూస్తే మాత్రం ఖచ్చితంగా గుర్తుండిపోతుంది. కౌరవులు పాండవులు పుట్టిన దగ్గర నుంచి, వాళ్ళ యుద్ధం చేసిన దగ్గర నుంచి లాస్ట్ నుంచి ఫస్ట్ వరకు మొత్తం కూడా బాగా చెప్పారు. వీళ్ళైతే పంచపాండవులు అండి, చిన్నప్పుడు పంచపాండవులు. మీరైతే ఎప్పుడైనా సురేంద్రపూర్ వెళ్ళారా అని ఖచ్చితంగా కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక్కడైతే కౌరవులు అండి. కౌరవులు అయితే కుండలో పుడతారంట. ఇలా కుండలో 100 మంది అయితే పుట్టారు. ఇప్పుడు పంచపాండవులు కొంచెం పెద్ద అయిన తర్వాత వాళ్ళ ఫాదర్ అయితే చనిపోతారండి మునీశ్వరుడి శాపం వలన. చనిపోయిన తర్వాత వీళ్ళు కౌరవుల దగ్గరికి అయితే వచ్చేస్తారు. కౌరవులు పాండవులు ఒకే దగ్గర ఉంటారు అప్పటి నుంచి. కౌరవులకి పాండవులకి అస్సలు పడేది కాదండి. సో అందుకని ఇక్కడ భీముడికి విషమన్నం అయితే పెడతారంట కౌరవులు. భీముడు అంటే పాండవులలో ఒకళ్ళు. ఇలా పెట్టినందుకైతే తనని శిక్షిస్తారు కూడా. చిన్నప్పుడైతే కలిసి ఆడుకునే వాళ్ళండి. కబడ్డీ ఆడుతున్నారు ఇక్కడ పాండవులు అండ్ కౌరవులు. పాండవులు చెడు కూడా ఆడుట. అక్కడైతే అన్నీ కూడా రాసున్నాయండి. వాళ్ళంటే విగ్రహాల ముందు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అని అన్ని రాసున్నారు. ఇక్కడైతే విద్యలు నేర్చుకోవడం అన్నీ కూడా రాసున్నారండి. ఆడుకున్న విద్యలు నేర్చుకున్న. ఇక్కడైతే గురువుకి అయితే దానం అయితే ఇస్తున్నారు, గోల్డ్ అదంతా కూడా. అది అయిపోయిందండి. అది అయిపోయిన తర్వాత ఇక్కడ శక్తిపీఠాలు, 18 శక్తిపీఠాలు. ఇక్కడైతే శక్తిపీఠాలు కూడా చూపిస్తున్నారు. 18 శక్తిపీఠాలు. అమ్మవార్లు ఎలా వచ్చారు, అంటే అమ్మవార్లది ఒక్కొక్కటి వెంట్రుక, ఉంగరం, గాజులు, దిద్దులు ఒక్కొక్క దగ్గర పడితే అక్కడ శక్తిపీఠాలు అయితే వస్తాయి. అలా ఉంది. ఇక్కడైతే సర్పాల గుహ అంట, నాగలోకంలో అయితే సౌండ్ ఎఫెక్ట్స్ కూడా పెట్టారు. అంటే పాములు మొత్తుకుంటున్నట్టు అలా. కొంచెం అయితే భయం వేసింది. మా చిన్న బాబాయ్ అయితే ఇక్కడ భయపడిపోయి వాళ్ళ డాడీని ఎత్తుకోమని అడుగుతున్నారు. వీళ్ళైతే నాగకన్యలు, నాగరాజు కూడా ఉన్నారు ఇక్కడే. నాగలోకానికి రాజు తను. మనం బయటకు వచ్చినట్టయితే అక్కడ పడవలో అయితే ఋషులు ప్రయాణిస్తున్నారు. మనకైతే కింద యారో మార్క్స్ అయితే ఉంటాయండి. ఆ యారో మార్క్స్ని ఫాలో అయ్యి వెళ్ళాలి. అలా అయితేనే మొత్తం చూస్తాము, లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతాము ఎక్కడ వెళ్ళాము లేదు అని చెప్పి. ఇక్కడ గజేంద్ర మోక్షము మనకి సిలబస్ ఉంటుంది కదా 10th లో, అది కూడా ఉంది. అండ్ ఇక్కడ ఇంద్రసభ అంట. ఇది ఇంద్రసభ కూడా చాలా బాగుంది.
ఇక్కడ స్టార్ ఫిష్ అండి, స్టార్ ఫిష్ అండి, శంఖం అవన్నీ ఉన్నాయి. అంటే వాటర్ ఉంటాయంట నిండా. వాటర్ ఉన్నప్పుడు అవి చూడడానికి అయితే చాలా బాగుంటాయి. అండ్ ఇక్కడైతే శివుడు అండి, కర్ణాటకలో ఒక గుడి ఇలా ఉంటుందంట, చాలా బాగుంది. అండ్ ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు గోవర్ధన గిరిని ఎత్తుకుంటాడు కదండి ఇలా పైకి, అది ఇదైతే చాలా బాగుంది చూడడానికి. మా పిల్లలు అయితే రోజు ఖుషి టీవీ చూస్తారు, లిటిల్ కృష్ణ, అందులో చూసినట్టే వచ్చిందని చాలా ఎగ్జైట్ అయిపోయారు వాళ్ళైతే. అండ్ ఇక్కడ మనకి వేదాల గురించి కూడా ఉంది. అండ్ కృష్ణుడు అయితే చిలిపి పనులు చేస్తాడు కదండి, గోపికల బట్టలు అవన్నీ దొంగతనం చేసి, అది కూడా మంచిగా చూపించారు. మీరైతే ఎప్పుడైనా సురేంద్రగిరి వెళ్ళారా, అక్కడ సురేంద్రపూర్ వెళ్ళారా, అక్కడ ఎంత మంచిగా చూసారా అనేది ఒకసారి మీరైతే కమెంట్ చేయండి. నేనైతే ఇది వాయిస్ ఓవర్ ఇవ్వడం అయితే 4th టైం అండి. ఎవ్రీ టైం కూడా కట్ అయిపోతూనే ఉంది. చాలా నాకైతే అసలు ఇరిటేషన్ వచ్చినట్టుంది. ఇక్కడ విష్ణువు అండ్ మహాలక్ష్మి వీళ్ళు కూడా ఉన్నారు. మనం చూసుకుంటూ వెళ్ళాలండి, అంతే చాలా బాగున్నాయి ఒకదాని తర్వాత ఒకటి. అసలు ఒకదాని మించి ఒకటి అంటే ఒక్కటి లేదు అనేది కాదు. మనకి భారతదేశంలో ఉన్న దేవాలయాలు, ఫేమస్ అయిన దేవాలయాలు అన్నీ కూడా ఇక్కడ మంచిగా పెట్టారండి. మనం అన్నీ అయితే తిరిగి చూడమో తెలియదు కాబట్టి ఒక్కసారి అయితే ఇక్కడ వచ్చి చూడొచ్చు, చాలా బాగుంది. ఇక్కడైతే అమ్మవారండి, కంచి కామాక్షి అమ్మవారు కానీ, తమిళనాడు కానీ వారు ఉన్నారంట. అవి షిరిడి సాయిబాబా కానీ, శ్రీశైలం మల్లికార్జున స్వామి గారు కానీ, ప్రతి ఒక్కటి చాలా. ఈవెన్ అయోధ్యలో బాబుడి విగ్రహం ఎప్పుడు పడింది, కానీ సురేంద్రపూర్ అయితే 2009లోనే కట్టారు. అప్పుడు కూడా అయోధ్యలో ఒక విగ్రహం అయితే పెట్టారండి ఇక్కడ. నేనైతే అది చూసి చాలా ఆశ్చర్యపోయాను. అండ్ ఇక నా కూడా ఉన్నారు. కానీ కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళైతే వెళ్ళకపోవడమే మంచిదని నేనైతే చెప్తాను. ఎందుకంటే 5 hours తిరగడం నాన్ స్టాప్గా అంటే కొంచెం కష్టమైన పనే, తిరగలేరు చాలామంది. అండ్ ఇక్కడైతే మాయలో యమలోకంకి వెళ్తున్నాము. యమలోకంలో అయితే మనం భూలోకంలో ఏమేమి పనులు చేస్తే అక్కడ ఏమేమి శిక్షలు వేస్తారో అని అక్కడ రాసి పెట్టుంటుంది. అండ్ ఇగో యమధర్మరాజు అండ్ చిత్రగుప్తుడు. ఇది కూడా కొంచెం చూడడానికైతే భయంకరంగానే ఉందండి, అంటే మొత్తం బ్లడ్ వచ్చినట్టు అట్లా. ఈయన యమదూత అంట, ఈయన చూశారు కదా ఎంత భయంకరంగా ఉన్నాడో. లోపలికి వెళ్ళి అదంతా కూడా ఒకసారి మంచిగా చూస్తున్నాం మేమైతే. మా పిల్లలైతే ఎక్కడ కూడా విసిగించలేదండి మమ్మల్ని, బాగా మంచిగా చూశారు. వాళ్ళకి ఇలాంటివి కొంచెం ఇంట్రెస్టే, మంచిగా చూస్తారు. మన హిస్టరీ గురించి మన పిల్లలకి ఖచ్చితంగా తెలియాలండి. మా పిల్లలైతే మంచిగా చూశారు. చూసిన తర్వాత ఇప్పుడు కైలాసం అండి, అంటే కొంచెం పైకి ఉంటుంది. ఇప్పుడు మనం వేసుకొచ్చుకున్న చెప్పులు అనేవి కిందనే విప్పేసి ఇప్పుడు పైకి అయితే వెళ్ళాలి. వాటర్ అయితే ఉంటాయి ఇక్కడ, మన మోకాలు వరకు అయితే వాటర్ అయితే వస్తాయి. ఇలా వెళ్తూ చూస్తున్నప్పుడు ఇక్కడ విగ్రహం కూడా ఉంది, శివలింగం చూసుకొని బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ రావణాసురుడు ఒకసారి కైలాసాన్ని ఎత్తుకెళ్ళాలని ట్రై చేస్తారు కదా, అది కూడా ఉంది ఇక్కడ. అండ్ శివుడు కైలాసం కాబట్టి ఇది మొత్తం శివుడు గురించే ఉంటుంది. ఇక్కడ శివపార్వతుల వివాహం అయితే జరుగుతుందండి, చాలా బాగుంది. అండ్ ఇక్కడ వివాహం జరిగినందుకు అందరు మంచిగా డ్యాన్స్ చేస్తున్నారు. ఇగో విగ్రహాలు చూడండి ఎంత బాగున్నాయి అంటే, మనకి భారతదేశం మొత్తం ఫేమస్ అయిన శివాలయాలండి ఇవి. శివాలయం ఎక్కడెక్కడ ఎలా ఉంటుంది రూపు అనేది మంచిగా ఇక్కడైతే పెట్టారు, చాలా బాగుంది చూడ్డానికి. ఇదైతే శ్రీశైలంలో అయితే ఇలా ఉంటుందంట, అది అయిపోయిందండి అక్కడితో. ఇప్పుడైతే శ్రీరాముల వారు, సీతాదేవి అండ్ లక్ష్మణుడు, ఇది కూడా బాగుంది. అండ్ ఇక్కడైతే నరసింహస్వామి ఉగ్ర రూపాలండి, ఇవైతే ఇంకా చాలా బాగున్నాయి. ఉగ్రరూపం వచ్చినప్పుడు నరసింహస్వామి వారు ఎలా ఉంటారు అనేది అసలు చూడడానికైతే 2 కళ్ళు సరిపోలేదు. ఇట్లా పెద్ద పెద్ద విగ్రహాలు వచ్చినప్పుడు అయితే నేనైతే అక్కడే నిల్చొని చూస్తూ ఉండిపోయాను, చాలా బాగుంది చూడడానికి. ఇదైతే గంగాదేవి ఆకాశం నుంచి శివుని తల మీద అయితే పడుతూ ఉంటుందండి. భగీరథుని ప్రయత్నంలో మనం చదువుతాం కదా, డైరెక్ట్ భూమి మీద పడితే భూమి ఉండదు అని చెప్పి, ఇలా శివుడు తన జటాజూటంలో బంధించి అప్పుడు చిన్నగా గంగని భూమి మీదకి అయితే వదులుతారు. మనకి లెసన్ కూడా ఉంటుంది 10th లో. సో అది కూడా చాలా బాగా చూపించారు. ఇప్పుడైతే పామ్ నోట్లోకి అయితే వెళ్తున్నాము. ఇలా ఏదైనా ఎనిమల్స్ నోట్లోకి వెళ్ళడానికి ఆ సీన్ వచ్చినప్పుడైతే మా పిల్లలు బాగా ఎగ్జైట్ అయిపోయారు. అండ్ ఇక్కడ శ్రీకృష్ణుడు ఎంతమంది రాక్షసుల్ని చంపాడనేది మంచిగా చూపించారండి. తినైతే పూతనని కూడా చంపేస్తాడు కదా, కంస మహారాజు వీళ్ళందరినీ కృష్ణుడిని చంపమని పంపిస్తాడు, కానీ కృష్ణుడే వీళ్ళందరినీ అయితే చంపేస్తాడు. ఇక్కడ నుంచి అయితే ఉందండి, బుద్ధుడు వాళ్ళ మదర్. తను బుద్ధుడు పుట్టినప్పటి నుంచి తను చనిపోయేంత వరకు కూడా అన్నీ కూడా ఇక్కడ మనకి మంచిగా చూపించారు.
తినకు పెళ్ళి అయిందండి. తిని పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైము బుద్ధుడు ఒక కుష్టు వ్యాధి వచ్చిన అతన్ని కలుస్తారు. కలిసి అప్పటి వరకు తనకు తెలియదు మనుషులు అనే వాళ్ళు చనిపోతారని. అప్పుడే తెలుస్తుంది. అప్పుడే తను డిసైడ్ అయితే అయిపోతాడు, నేను సన్యాసం తీసుకోవాలి, నాకు ఇది నచ్చదు తనకు ఆ జీవితము. సో భార్యని పిల్లని వదిలిపెట్టి తిని సన్యాసం అయితే తీసుకొని ఇలా భోగి చెట్టు కింద కూడా ఉండి సన్యాసం చేస్తూ ఉంటారు. అప్పుడు తనకి ఇంకో బుద్ధ చెట్టు కింద సన్యాసం చేస్తూ ఉంటారు. ఇదంతా చాలా బాగుందండి చూడడానికి మాత్రం. ఇదైతే ఒక కొంగలా ఉంది. లోపలికైతే వెళ్ళి చూసుకోవచ్చు. బయట కూడా ఇలా టెంపుల్స్ ఉన్నాయండి. టెంపుల్స్ ఉండి మంచిగా విగ్రహాలు అవన్నీ ఉన్నాయి. ఇప్పుడైతే మనం కొంగ నోట్లోకి వెళ్తున్నాం. కొంగ నోట్లో అయితే ఇలా అమ్మవార్ల ఉగ్ర రూపాలండి ఇవి మాత్రము, కాళికాదేవి రూపాలు 9 or 10 ఉన్నాయి, చాలా బాగున్నాయి. మనం అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత షిరిడిలో అమ్మవారు, షిరిడిలో సాయిబాబా ఎలా ఉంటారు, కంచి కామాక్షి అమ్మవారు ఎలా ఉంటారు, ఇవన్నీ కూడా ఇలా టెంపుల్స్ అయితే పెట్టారండి. ఉజ్జయిని అమ్మవారు అని చెప్పి, మహంకాళి అమ్మవారు అని చెప్పి అవన్నీ కూడా చాలా బాగున్నాయి చూడడానికి మాత్రం. ఇగో మహంకాళి అమ్మవారు తిను అన్నీ అండి ఒకదాని తర్వాత ఒకటి చాలా బాగున్నాయి. ఖచ్చితంగా ఒక్కసారైనా సురేంద్రపూర్ అయితే చూడాలని చెప్తాను నేనైతే. మన పిల్లలకు కూడా ఖచ్చితంగా చూపించాలండి. ఎందుకంటే మన సనాతన ధర్మం గురించి వాళ్ళకి తెలియాలి. వాళ్ళకి రామాయణం, మహాభారతం ఇవన్నీ కూడా మనం బుక్స్లో చదివించడం కంటే కూడా ఒకసారి ఇలా డైరెక్ట్గా చూపిస్తే వాళ్ళకి బాగా గుర్తుంటుంది అని నేనైతే అనుకుంటాను. వాళ్ళకి గ్రాస్పింగ్ పవర్ ఎక్కువగా ఉంటుందండి. చిన్నపిల్లలు అప్పుడు చూపిస్తేనే వాళ్ళకి బాగా గుర్తుండిపోతుంది. ఇక్కడ ఈ శివుడి విగ్రహం కూడా చాలా బాగుందండి. మనకి కింద యారో మార్క్స్ ఉంటాయండి, అవి ఫాలో అయ్యే వెళ్ళాలి, ఎలా పడితే అలా వెళ్ళకూడదని చెప్పాను కదా. ఇగో మేమైతే ఫాలో అవుతూ ఇలా పైకైతే వచ్చేసాము. ఇక్కడ ఏనుగు ఉందండి, ఏనుగు నోట్లో నుంచి ఇప్పుడు కిందికైతే వెళ్ళాలి. ఇదైతే పైనుంచి వ్యూ అండి, చాలా బాగుంది చూడడానికి మాత్రం. ఇంకా చుట్టూ చూడండి. ఇక్కడైతే విష్ణుదేవుడు ఉన్నాడు, లక్ష్మీ అమ్మవారు అయితే ఉన్నారు. ఇదైతే బ్రహ్మలోకం అండి, బ్రహ్మలోకం ఇది. బ్రహ్మలోకంలో ఎంతమంది దేవతలు ఉంటారో అదంతా ఉన్నారు. అండ్ ఇగో విష్ణు ఉన్నారు అండ్ సరస్వతి దేవి కూడా ఉన్నారు ఇక్కడే. సరస్వతి దేవి అయితే మన లోకంలో ఫస్ట్ టీచర్ అంట, మా బాబు అయితే నాకు చెప్తున్నారు. అండ్ ఇదైతే కృష్ణార్జున యుద్ధం జరిగేటప్పుడు కృష్ణుడు అర్జునుడికి ఉపదేశం చేస్తారు కదండి, అది ఆ యుద్ధం సీను. అండ్ అక్కడ ఉగ్ర రూపం దాలుస్తారంట కృష్ణుడు, అది ఉంది, చాలా బాగుంది. అండ్ మా అది సంద్రాన్ని చిలుకుతారు కదండి, అది కూడా ఉంది అక్కడ. అంటే దేవతలు రాక్షసులు అమృతం కోసము అది ఉంది. బంగారు బల్లి కూడా ఉంది, ఇక్కడ తిరుపతిలో ఉంటుందంట, అది కూడా అయితే ఇక్కడ ఉంది. మేమైతే ఒకసారి అలా ముట్టుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి వైకుంఠం అండి. వైకుంఠం కూడా చాలా బాగుంది చూడడానికి మాత్రం. ఇక్కడైతే వాష్రూమ్స్ ఉన్నాయండి, అన్నీ ఉన్నాయి అవైలబుల్లో. వాష్రూమ్స్ ఉన్నాయి, మనకి ఫుడ్ కోర్ట్ కూడా ఉంది, వాటర్ ఉన్నాయి, అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. ఎక్కువ ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే 5 hours టైం కాబట్టి మనకి అది కొంచెం భయం వేస్తుంది పిల్లలతో వెళ్తే. అండ్ ఈవెన్ ఫీడింగ్ రూమ్స్ కూడా ఉన్నాయండి, తల్లులకి చిన్న చిన్న గదుల్లా కట్టారు, ఫీడింగ్ రూమ్స్ కూడా ఉన్నాయి. చాలా బాగుంది, ఒకసారి అయితే విజిట్ చేయండి ఖచ్చితంగా. అండ్ ఇక్కడ నుంచి అయితే రామాయణం స్టార్ట్ అండి. ఇదిగో రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు అండి. వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి మొత్తం యుద్ధం అయిపోయేంత వరకు అన్నీ కూడా ఉంటుంది. ఇదిగో వాళ్ళు చిన్నప్పుడు చేసిన సాహసాలు అన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ వాళ్ళు ఒక రాక్షసుని చంపుతారు, రాక్షసుల్ని చంపుతారు యజ్ఞం జరిగేటప్పుడు, అదంతా కూడా బాగా చూపించారండి. అండ్ అహల్య అండి, అహల్య రాయి రూపంలో ఉంటే రాముడు కాలు తగిలి అహల్యలాగా అవుతుంది కదా, అది కూడా ఉంది. అండ్ సీతారాముల కళ్యాణం అండి, ఇంద్రధనుసుని విరచడం, సీతారాముల కళ్యాణం, అది కూడా మంచిగా చూపించారు, చాలా బాగుంది. అండ్ ఇక్కడ మందర అండి, మందర కైకేయికి చెప్తుంది కదా మీ అబ్బాయి కావాలి రాజు అని చెప్పి, అది ఆ సీన్లు కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ వనవాసం చేస్తారు కదా అది. వనవాసంలో సీతాదేవి జింక కోసం అడుగుతుంది కదండి, అప్పుడు ఈ సీను. అండ్ జింక అండి, మాయ జింక.
మాకైతే పక్కనే హైవే ఉందండి, అందుకే బాగా వెహికల్ సౌండ్స్ అయితే వస్తున్నాయి. రావణాసురుడు అయితే వచ్చాడండి. రావణాసురుడు వచ్చి తిన సీతాదేవిని అయితే ఎత్తుకెళ్తారు. నేనైతే వాయిస్ ఓవర్ ఇవ్వడం అయితే ఇది అసలు ఈరోజు చాలా ఇబ్బంది అయిందండి ఎడిటింగ్కి. ప్లీజ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. హనుమంతుడిని కలుస్తారండి రాముడు లక్ష్మణుడు వీళ్ళందరూ. హనుమంతుడిని కలిసి అందరు కలిసి యుద్ధం చేసి సీతాదేవిని తీసుకొని రావాలనుకుంటారు కదా, అది యుద్ధం కోసం అయితే వెళ్తున్నారు. వాలి సుగ్రీవుల్లో ఒకరిని చంపుతారు కదండి రాముడు, ఆ సీన్ కూడా ఉంది. అండ్ హనుమంతుడు అయితే లంకకు వెళ్తాడండి. లంకకు వెళ్ళి అక్కడ సీతాదేవిని కలుస్తారు కదా, ఆ సీన్ కూడా అన్నీ చాలా బాగున్నాయి. సీతాదేవిని కలిసి వచ్చిన తర్వాత సీతాదేవి తనకు ఒక గాజు ఇస్తుందండి రామునికి ఇవ్వమని. అది ఇస్తాడు రాముడు. హనుమంతుడు మంచిగా హ్యాపీ ఫీల్ అవుతారు, వెళ్ళి సీతను తీసుకురావాలనుకుంటారు. ఇగో యుద్ధం అయితే స్టార్ట్ అయిందండి. వస్తారు లంకకి, ఇక్కడ యుద్ధం చేస్తూ ఉంటారు. రావణాసురుడు అయితే యుద్ధం కోసము కుంభకర్ణుని లేపుతారండి. కుంభకర్ణుడు అయితే 6 నెలలు పడుకొని 6 నెలలు తిని పడుకుంటాడు అంటారు కదా, సో ఇక్కడ పడుకుంటారు. పడుకున్నప్పుడు అయితే తిననైతే లేపడానికి బాగా ట్రై చేస్తారు. అండ్ యుద్ధం అయితే స్టార్ట్ అయింది కదండి. యుద్ధంలో అయితే రాముడు రావణాసురుని అయితే చంపేస్తాడు. చంపేసిన తర్వాత రావణాసురుడు వల్ల బ్రదర్ విభీషణుడిని ఆ రాజ్యానికి అయితే రాజుని చేసి సీతాదేవిని తీసుకొని అయితే వస్తారండి. వచ్చిన తర్వాత ఇక్కడ అగ్నిప్రవేశం కూడా చేపిస్తారు సీతాదేవిని. అగ్నిప్రవేశం చేసినా కూడా సీతాదేవి మంచిగా బయటకు వస్తుంది. వచ్చిన తర్వాత వనమాసం అంతా అయిపోయిన తర్వాత పుష్పక విమానంలో అయోధ్యకి అయితే బయలుదేరుతారండి. పుష్పక విమానంలో బయలుదేరిన తర్వాత ఇక్కడ అయోధ్యలో పట్టాభిషేకం అయితే అయిపోతుంది. ఇంతటితో రామాయణం అయితే అయిపోయిందండి. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ వేరే టెంపుల్స్ అయితే చూడొచ్చు. ఇదైతే బుద్ధుడి విగ్రహము అండ్ శివుని విగ్రహం అండి. ఇదైతే అన్ని విగ్రహాలు కానీ టెంపుల్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగున్నాయండి. ఇక్కడ ఖచ్చితంగా చూడాలని చెప్తాను నేనైతే. ఇక్కడ మా బాబు చూడండి ఎంత బాగా దండం పెట్టుకుంటున్నారో. ఇక్కడైతే శివుడు రాక్షసుల్ని సంహరిస్తారండి, అది కూడా మంచిగా ఉంది. కాళికాదేవి ఏదో యజ్ఞం జరుగుతున్నప్పుడు అందరినీ బలిస్తారంట, అది కూడా మంచిగా ఉన్నది. ఇక్కడ పార్వతీదేవి చనిపోయింది, శివుడు తన శవాన్ని ఇలా తీసుకొని వెళ్తూ ఉంటారు. ఆ పార్వతీదేవి ఎందుకు చనిపోతుందో నాకైతే తెలియదు, ఇక్కడనే చూశాను నేనైతే. ఇక్కడ చూసేంత వరకు తెలియదు నాకు చనిపోతుందని. అండ్ ఇదేంటంటే హనుమంతుడు సీతాదేవి కోసం లంకకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక రాక్షసి లంకిని అనే రాక్షసి తన లోపలికి వెళ్ళనీయకుండా అడ్డుకుంటుంది. అప్పుడు హనుమంతుడు ఇలా తన తల మీద కొట్టేసి పాతాళలోకంలోకి పంపిస్తారు. అదైతే బాగా రియలిస్టిక్గా ఉందండి. అంటే అరుపులు కూడా పెట్టారు, అరుస్తున్నట్టు జయ శ్రీరామ్ అంటున్నట్టు అవి కూడా. ఇక్కడ నుంచి హనుమంతుడి చరిత్ర స్టార్ట్ అవుతుందండి. తినైతే అంజనాదేవి హనుమంతుడు వాళ్ళ మదరు. తినైతే పిల్లల కోసం ధ్యానం చేస్తున్నప్పుడు తనకైతే ఒక వరం ఇస్తారండి పిల్లలకి. సో తినకైతే హనుమంతుడు అయితే పుట్టాడు. తిని కేసరి అండ్ అంజనాదేవికి హనుమంతుడు అయితే పుడతారు. వాయుదేవుడు అనుగ్రహంతో పుడతారు కాబట్టి తనకు గాల్లో ఎగిరే అవకాశం అయితే ఉంటుంది హనుమంతుడికి. అలా విద్యలన్నీ నేర్చుకుంటాడు. ఒకరోజు శివుడి కోసం పైకి ఎక్కినప్పుడు సూర్యుడి కోసం పైకి ఎక్కుతాడు. అప్పుడు ఇంద్రుడు ఏం చేస్తాడంటే తనకు శక్తులన్నీ మర్చిపోయేటట్టు చేస్తారు. పెద్ద అయ్యేంతవరకు తనకైతే శక్తులు ఏం గుర్తు రావండి. రాముని కలిసేంతవరకు, రాముని కలిసిన తర్వాతనే తన శక్తులు అనేవి తనకు గుర్తొస్తాయి. హనుమంతుడు కూడా చాలా అల్లరి పనులు అయితే చేసేవాడు. హనుమంతుడు పెద్ద అయిన తర్వాత రాముని కలిసిన తర్వాత తనకు శక్తులు అయితే గుర్తొచ్చాయి. ఇక్కడ సీతాదేవి కోసం అయితే లంకకైతే బయలుదేరాడండి. ఇక్కడ ఒక రాక్షసి అయితే అడ్డుకుంటుంది సముద్రంలో, కానీ తన నోట్లో నుంచి అయితే బయటికి వెళ్ళిపోతాడు. వెళ్ళిన తర్వాత సీతాదేవిని కలిసి ఇక్కడ ఉంగరాన్ని అయితే తీసుకొని సీతాదేవి దగ్గర గాజుని అయితే తీసుకొని అయితే వస్తారండి. ఇక్కడ రావణాసురుడు వాళ్ళ కొడుకు ఇంద్రజిత్ ఆంజనేయ స్వామిని అయితే బంధిస్తారు. అయినా కూడా ఆంజనేయ స్వామి విడిపించుకొని లంకనంతా కాల్చి మరీ వస్తాడు. అదే అంటారు కదా, చూసి రమ్మంటే కాల్చి వచ్చారని. అలా ఇప్పుడైతే పాతాళలోకం అండి, పాతాళలోకంలోకి అయితే వెళ్తున్నాం మనం. ఈ పాతాళలోకం కూడా కొంచెం భయంకరంగానే ఉందండి. చిన్నపిల్లలైతే భయపడవచ్చు, మా పిల్లలైతే కొంచెం అయితే భయపడ్డారు. సౌండ్స్ అయితే కొంచెం భయంకరంగా వస్తున్నాయి, అంటే రాక్షసులు చనిపోయినట్టు మొత్తుకుంటున్నట్టు అలాంటి సౌండ్స్ అయితే వస్తున్నాయి. అండ్ లైటింగ్ కూడా ఆ విధంగా ఉండడం వలన కొంచెం భయంగానే ఉంది. ఇక మా బాబు అయితే ఫాస్ట్గా బయటికి అయితే వెళ్ళిపోతున్నాడు.
ఇక్కడైతే అందరి దేవుళ్ళు అయితే చిన్నపిల్లల ఫొటోస్ అయితే ఉన్నాయండి. చిన్న పిల్లలు వాళ్ళు అనేది ఉన్నాయి, బాగున్నాయి చూడడానికి అయితే. అన్ని దేవుళ్ళు అయితే ఉన్నాయి, వినాయకుడు, అయ్యప్ప, రాముడు అందరివి. ఇదైతే దుర్యోధనుడు పరాభవం చెందిన సభ అని అయితే ఉందండి ఇక్కడ. ఇందులో కూడా కొంచెం భయంకరంగా సౌండ్స్ అయితే వస్తున్నాయి. మమ్మీ ఫోన్ వస్తుంది, ఎత్తు మమ్మీ. ఈ సభలో అయితే మొత్తం ఇలా అద్దాలు ఉన్నాయండి చుట్టూ. ఇక్కడ కూడా కేకలు అయితే భయంకరంగా కేకలు అయితే వస్తున్నాయి, అంటే యుద్ధం జరిగినట్టు. అండ్ అక్కడి నుంచి బయటకు వచ్చేసి ఇక్కడ సమ్మక్క సారక్క దేవతలు అయితే ఉన్నారు. మనం ఏడారం సమ్మక్కలు ఉంటారు కదా అది. అండ్ ఇక్కడి నుంచి అయితే కృష్ణుడిదండి. ఇది ఒక కంసమహారాజు కంసమహారాజు దగ్గర నుంచి కృష్ణుడు యుద్ధం అయిపోయి పెళ్లి వరకు కూడా అన్నీ కూడా బాగా చూపించారు. ఇగో వసుదేవుడు అండి. వసుదేవుడు కృష్ణుని తీసుకొచ్చి యశోదమ్మ పక్కలో పడుకోబెట్టి యశోదమ్మ బిడ్డనైతే తీసుకెళ్తారు కదా, అది కూడా చాలా బాగా చూపించారు. ఇగో కృష్ణుడు బలరాముడు అండి. కృష్ణుడు చిన్నప్పుడు చేసిన తీట పనులు అన్నీ కూడా మంచిగా చూపించారు. అంటే ఉట్టిలోంచి వెన్న తీసుకొని తింటారు కదా అది. అండ్ కృష్ణుడు చిన్నప్పుడు ఇద్దరు దేవతలకైతే మోక్షం కలిగిస్తారు వాళ్ళు చెట్టులో బంధించినప్పుడు, అది కూడా మంచిగా చూపించారు. అండ్ కృష్ణుడికి అయితే గోవులు చాలా బాగా ఇష్టం అండి, అవి గోమాతలు, మంచిగా చూసుకునేవాడు వాటిని. అండ్ కృష్ణుడు ఫ్లూట్ కూడా మంచిగా వాయిస్తాడు కదా అది. అన్ని సీన్స్ కూడా చాలా బాగున్నాయండి, ఒక్కటి కాదు అన్ని దేవుళ్ళ గురించి అయితే మనం మంచిగా తెలుసుకోవచ్చు. ఒకదాని తర్వాత ఒకటి అన్నీ కూడా చాలా బాగున్నాయి, ఒక్కటని అయితే ఏం లేదు. అండ్ కృష్ణుడు పెద్ద అయిన తర్వాత కంసుని అయితే చంపి ఇక్కడ వాళ్ళ అమ్మ నాన్న అయితే బయటకైతే తీసుకొస్తారు. ఇక్కడైతే పెళ్ళి అండి కృష్ణుడికి అండ్ రుక్మిణి దేవికి అయితే పెళ్ళి అవుతుంది, అది కూడా ఇక్కడ చూపించారు. ఇదైతే పైనుంచి వ్యూ అండి, మొత్తం చుట్టూ కూడా టెంపుల్స్ లాగా చాలా బాగుంది. అక్కడ కనిపిస్తుంది కదండి పైన, అది యాదగిరిగుట్ట. యాదగిరిగుట్ట సురేంద్రపూర్ అయితే ఒక 20 minutes అండి అంతే. ఇప్పుడైతే మనం అయితే కిందికి వెళ్ళిపోదాము. ఇదైతే పద్మవ్యూహం అండి. పద్మవ్యూహంలో యుద్ధం జరిగినప్పుడు ఎంతమంది చనిపోయారు, ఎలా యుద్ధం అయితే జరిగిందని మొత్తం ఇక్కడ చాలా బాగా అయితే చూపించారు. ఇంకా మా బాబా అయితే చూస్తున్నాడు, వీళ్ళకేంటి కాలు లేదు చేయలేదని అడుగుతున్నాడు. యుద్ధంలో ఇలా చనిపోయేవాళ్ళు అప్పట్లో అని మేమైతే చెప్పాము. చాలా బాగుందండి. అభిమన్యుడు పద్మవ్యూహం, అభిమన్యుడు యుద్ధం చేస్తున్నాడు ఇక్కడైతే. ఇక్కడతో అయితే కంప్లీట్ అయిపోయిందండి సురేంద్రపురి. అసలు సురేంద్రపూర్ ఎందుకు కట్టారు, ఎవరి కోసం కట్టారు అనేది ఇక్కడ మొత్తం అయితే రాసి పెట్టుంటుంది. తినైతే వాళ్ళ బాబా అండి చనిపో ఇక్కడ ఉన్న దంతులు దీన్ని అయితే కట్టిస్తారు. ఇక్కడ స్వామి కూడా ఉన్నారు. ఇక్కడ నుంచి అయితే లడ్డు ప్రసాదం లాగా వస్తుంది. లడ్డు అయితే మేమైతే మా ఇద్దరు పిల్లల కోసం అయితే తీసుకున్నాము. అంతే, ఇంక ఇక్కడితో అయితే అయిపోయిందండి. మేమైతే 9కి లోపలికి వెళ్తే 2:30 అయింది. మొత్తం అయిపోయేసరికి, మొత్తం తిరిగి మొత్తం చూసేసరికి అయిపోయిందండి. ఇంతే. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.